ఇప్పుడు ఎవడైతే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటాడో, దేవుణ్ణి ప్రేమించేవాడు ఎవరిని ప్రేమిస్తాడు? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని? దేవుణ్ణి ప్రేమిస్తున్నా అనేవాడు ఎవరిని ప్రేమించాలి? నీ పొరుగోళ్ళని ప్రేమించాలి. అది మనం పొరుగోళ్ళని ప్రేమించాం. భర్తను ప్రేమిస్తాం, భార్యను ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాం, బంధువుల్ని ప్రేమిస్తాం, స్నేహితుల్ని ప్రేమిస్తాం. పొరుగోళ్ళని ప్రేమిస్తావా? అందుకని యేసయ్య చెబుతున్నాడు ఇక్కడ. ఏమని చెబుతున్నాడు? నీ భర్తను ప్రేమించడమే కాదు, భార్యను ప్రేమించడమే కాదు, పిల్లల్ని ప్రేమించడమే కాదు. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఏమండి? ఇంకో ప్రశ్న. యేసు ప్రభు ఏం చెప్పాడంటే నిన్ను వలే అన్నాడు. నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో అలాగూ పొరుగుని ప్రేమించు అన్నాడు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. నిన్ను వలే. నిన్ను ప్రేమించుకున్నంతగా భర్తను ప్రేమించే వాళ్ళే లేరు. సమాజం గురించి చెప్తున్నా. ఏమండి? నన్ను నేను ప్రేమించుకున్నంతగా నా భార్యను ప్రేమించలేను, పిల్లల్ని ప్రేమించలేను, ఇంకా సమాజాన్ని ఏం ప్రేమిస్తాను? ఈ లోకంలో జరుగుతున్నదే. ఏమండి? ఈ సమాజంలో జరుగుతున్నదే. కానీ నిజమైన ప్రేమ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం. అందుకనే మనం చదువుదాం, ఆ వాక్యాన్ని చదువుదాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 6వ వచనం వరకు చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 6వ వచనం వరకు చదువుదాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొనుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వారిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకొని వాడు ఆయనను ఎలాగూ నడుచుకొనునో అలాగే మనమును నడుచుకున్న భక్తులమై ఉన్నాము. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన